దిస్ ఈజ్ రవీందర్ రెడ్డి. వెల్కమ్ టు కేఎస్ఆర్ రియాలిటీ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాట మన జీవితపు బాట ఖాళీగా ఉంది కదా, ఓకేనా? సో ఇలా ఈ పచ్చదనాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, మన జీవితం కూడా ఇలా పచ్చగా ఉండాలని అనిపిస్తుంది ఎవరికైనా, అంతేనా? మనం కష్టపడేది కూడా దానికోసమే, అవునా కాదా? సో అట్లాగే ఇది చూడండి, ఈ వెండిపోయిన చెట్లు, కర్రలు, ఓకేనా? ఇలా ఖాళీగా ఉన్న ఈ జీవితాన్ని, ఖాళీగా ప్రారంభించిన ఈ జీవితాన్ని ఇలా పచ్చగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం, ఇలా చేసుకోవాలని అనుకుంటాం. ఇలా ఎవరైతే చేసుకోవాలని అనుకోరు. సో అందుకనే అందరు కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ కష్టపడుతున్నప్పుడు మళ్ళీ మనము ఒక ఎంత సంపాదించినా కూడా మన నీడ్స్ వరకో లేకపోతే ఇంకొంచెం సేవింగ్స్ వరకో మన జీవితం నడుస్తూ ఉండొచ్చు, ఓకేనా? కానీ అనుకోని ఆపద వచ్చినప్పుడు నీ ఆపదలోంచి బయటపడాలి అంటే ఈ చెట్లు ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏంటి? పోసిన నీళ్ళో, మనుషులు పోసిన నీళ్ళో, లేకపోతే దేవుడు పోసిన నీళ్ళో కారణం, అవునా? సో మన కష్టాలు వచ్చినప్పుడు మన జీవితం ఇట్లా పచ్చగా ఉండాలి అంటే ఇలా ఎండిపోయిన వాటిలాగా కాకుండా ఉండాలి అంటే మనకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. అది టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఓకేనా? పెన్షన్ కోసం ఇన్సూరెన్స్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్సూరెన్స్ కావచ్చు, పిల్లల మ్యారేజ్ కోసం ఒక ఇన్సూరెన్స్ కావచ్చు. మన ఆపదను మనల్ని ఆపదలో ఆదుకోవడానికి ఈ చెట్లకు నీళ్లు పోసినట్టుగా మన జీవితానికి ఇన్సూరెన్స్ అనేది మనకు నీళ్లు పోస్తుంది ఆపదలో. సో అందుకోసమని ఈ పచ్చటి మొక్కలాగా ఉండడానికి ఇన్సూరెన్స్ తీసుకొని మీ కుటుంబానికి ఒక దండ, ఒక మంచి నీడలాగా ఉండగలుగుతారా? లేకపోతే అనుకోని పరిస్థితుల్లో ఇలా ఒక ఎండిపోయిన మొక్కలాగా మనము ఉండాలనుకుంటామా? ఎవరు అనుకోరు. కాబట్టి ఇలా ఈ పచ్చని మొక్కలాగా ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ పచ్చని వృక్షంలాగా, ఈ పచ్చని వనంలాగా ఉండాలనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, రిటర్న్స్ ఇన్సూరెన్స్ కానీ, ఫ్యూచర్ పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం కానీ, స్టడీ కోసం, మ్యారేజ్ కోసం కానీ, లేదా మీ పెన్షన్ కోసం కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా మీకు ప్లానింగ్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7671954232. ఒకవేళ మీకు ఆలోచన లేకపోతే, ఇవన్నీ చెప్పాను కాబట్టి కనీసం ఆలోచించండి ఇప్పుడైనా. ఆలోచన లేకపోతే, ఓకేనా, మనం ఆలోచించకపోతే నష్టపోయేది మనమే తప్ప ఇంకెవరు కాదు. ఎందుకంటే మన కోసం ఎవరు రారు, మన కోసం మనమే చేసుకోవాలి ఏదైనా. సో ఇప్పుడు ఎంత చెప్పినా ఇప్పుడు వినని వాళ్ళు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అయ్యో పలానా వాళ్ళు అప్పుడు చెప్పారే, మేము ఆలోచించలేదే అని అప్పుడు ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ లైఫ్ కష్టాలతో నష్టాలతోటే ముందుకెళ్తుంది తప్ప అంత ప్రశాంతంగా, ముందు చూపు లేని వాళ్ళకు జీవితం అంత ప్రశాంతంగా ఉండదు, ఓకేనా? సో ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చెప్తారని, ప్లస్ మీ జీవితం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించుకొని ఇన్సూరెన్స్ కోసం నాకు కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చాలి అంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.